హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచూ ఉండగా మరి ఆయన మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాము. మరి 116వ కీర్తన 8వ వచనం, మరణం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. Psalms 116:8, ఫర్ యూ లార్డ్ హ్యావ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ డెత్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గొప్ప వాగ్దానం, విడుదలతో కూడిన వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు చెప్తున్న మాటలు ఇవన్నీనండి. మరి మరణము నుంచి నా ప్రాణాన్ని తప్పించున్నావని చెప్పేసి ప్రభు సన్నిధిలో చెప్పుకుంటూ ఉన్నాడు. నిజమేనండి, మరణము తప్పించుట యెహోవా వశం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ రీతిగా సజీవులుగా ఉండి దేవుని స్తుతించగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన కృపయే కదా ప్రియులారా. ఆయన సజీవుడిగా ఉంచబట్టే కదా. చాలామంది నిద్రకు ఉపక్రమించారు కానీ మళ్ళా మేల్కోలేదండి. కానీ మనం మేల్కొని దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుని మహాకృప అండి. మరణము తప్పించుట యెహోవా వశం. ప్రతిరోజు మన ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉంటున్నాడు. అందుకే ప్రియులారా, ప్రతి దినము ఈ వాగ్దాన పరిచర్యలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వస్తారని గ్యారంటీ లేదు, లోపల నుంచి బయటికి వెళ్తామనే గ్యారంటీ కూడా లేదు. మరి అనేకమైన ప్రమాదాలు ప్రతిదినము మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, మరణము తప్పించుట యెహోవా వశము. మనలను మన భక్తి, మన బలము, మన శక్తి, మన జ్ఞానము ఇవేమీ కూడా మనల్ని రక్షించలేవు అన్న సంగతిని మనం గ్రహించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా. మరణము తప్పించుట యెహోవా వశమండి. నువ్వు సజీవుడిగా ఉన్నందుకు దేవునికి అనుక్షణము స్తుతులు చెల్లించాలి. ఉద్యోగాలు చేస్తున్న వారు కూర్చున్నట్టే మరణానికి పోతూ ఉన్నారు. మరి డ్రైవ్ చేస్తున్న వారు డ్రైవింగ్ టైంలోనే లేకుండా పోతూ ఉన్నారు. అనేకమైన ప్రమాదాలకు గురి అవుతున్నవారు, అనేకమైన రోగాల ద్వారా మరి బాగుగా ఉన్నామని అనుకున్న వాళ్ళు, కండబలము మరి అండబలం, ఎన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా ఇవేమీ కూడా మరణం నుంచి ఎవరిని రక్షించలేవు. కానీ మరణము తప్పించట యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీద సంపూర్ణమైన మరి ఆన పెట్టుకుని సంపూర్ణమైన మరి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ పిల్లరా, ప్రభు మీదే మనము ఆనపెట్టుకుని ఉండాలండి. ప్రభు మీదే మనం విశ్వాసంతో ముందుకు కొనసాగాలండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి దాని నుంచి, మరణం నుంచి విడుదల చేసేవాడు ఆయనే. అంతేకాదు, ఈ యొక్క పరిస్థితుల్లో కొంతమందికి చనిపోవాలనే తీవ్రమైన ఆకాంక్ష కలిగిన వాళ్ళు కనపడతా ఉన్నారు. ఆత్మహత్యలకు అపవాది ప్రేరేపిస్తూ ఉంది. అయితే పిల్లలు వీటన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడు. శత్రుబలం నుంచి నిన్ను తప్పిస్తానని 7వ కీర్తనలో 1వ వచనంలో ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. 17వ కీర్తన 13వ వచనంలో దుష్టుల బలాత్కారం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. మరి 54వ కీర్తన 7వ వచనంలో ఆపదలన్నింటిలో నుంచి నేను నిన్ను విడుదల చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా చూసుకుంటుంటే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయండి పిల్లరా. 107వ కీర్తన 20వ వచనంలో ప్రభు అనేకమైన వాగ్దానాలు చేశారు. గుంటలలో నుండి నేను నిన్ను లేవనెత్తుతాను. అవి ఎలాంటి గుంటలైనా కావచ్చు ప్రియ దేవుని బిడ్డ. రకరకాలైన పరిస్థితులు నిన్ను తప్పించేవాడు, రక్షించేవాడు నీ నా ప్రభు. ఆయన మీదే నీ భరోసా అండి. దేవునికి స్తోత్రం. ఆయనే నీకు మరి తోడుగా ఉంటాడు. అంతేకాదండి, నిన్ను భద్రపరుస్తాడు, నీకు విడుదలను అనుగ్రహిస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాను. పరిశుద్ధ లేఖనంలో 72వ కీర్తన 13, 14 వచనాలలో చూస్తే బీదల ప్రాణాన్ని ఆయన కాపాడతారంటూ ఉన్నాడు. అంతేకాదండి, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును కాపాడునని చెప్తాడు.
నేను దీనుణ్ణి పేదవాడిని, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఇలాంటి వాటివన్నీ మాటలు వింటూ ఉంటాం. పిల్లరా, నీకు ఆర్థిక బలం లేకపోయినా, అండబలం లేకపోయినా ప్రభు బలం నీకు ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. నీ ప్రాణాన్ని రక్షిస్తున్నాడు, మరణం నుంచి నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నీకు విడుదల నాయకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని గొప్ప వాగ్దానాలు పరిశుద్ధ లేఖనం నుండా మనకి ప్రభు ఇచ్చుండగా ఏమాత్రం పిరికిదనం చూపించొద్దు. ప్రభుల ముందుకు కొనసాగండి. ప్రభువే సమస్త విషయాల్లో నీకు విజయాన్ని అనుగ్రహించి నేను ముందుకు నడిపిస్తాడు. అలాంటి కృపల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను నడిపించి, సంఘాలను నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిల్లరా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని లోకమంతా ప్రకటిస్తూ పిల్లరా, ఆ గొప్ప దేవునిని స్మరించుకుంటూ ముందుకు కొనసాగండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా. నాయన, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది కూడా లేదు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించిన ఆయన నన్ను ఇచ్చిన వాగ్దానం బట్టి ఉంది. మరణం తప్పించుట యెహోవా వశము ప్రభా. నీ వశంలోనే మేము ఉన్నాం తండ్రి. నాయన, మమ్మల్ని భద్రపరిచేవాడు, విడుదలనిచ్చేవాడు, రక్షించేవాడు నీవే తండ్రి, నీవే తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తున్నందుకు వందనాలు. ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభా బలహీన స్థితిలో, హీన స్థితిలో ప్రభా, నేను కృంగిన సమయంలో తండ్రి, కృంగిన దీన స్థితిలో ఉంటే విడుదల పొందించండి, రక్షించండి. రోగం నుంచి విడుదల దయచేయండి, సమస్యల నుంచి విడుదల దయచేయండి. నీలో స్థిరలే బ్రతడానికి కృప చూపించండి, బలపరచండి, ఆత్మలో ఉజ్జీవింపచేయండి ప్రభా. ప్రపంచ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభా నేను ఎదుర్కోవడానికి శక్తినివ్వండి నాయన. అయినా నీకు వందనాలు. కుటుంబాల్లో సమాధానం, వ్యక్తిగత జీవితాల్లో సమాధానం, అవివాహితులను, గర్భఫలం లేని వారిని ప్రభా, గర్భవతులను జ్ఞాపకం చేసుకొచ్చిన నీ కార్యములు జరిగించండి. కోర్టు తగాదాలు నైనా, సరిహద్దుల్లో సమాధానం లేని స్థితి ప్రభా, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. మరణం నుంచి బిడ్డలను కాపాడి రక్షించి నీ వాగ్దానం ప్రభా నెరవేర్చి మహిమ పొందుకోమని, మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.